అందరికీ నమస్కారం. నా పేరు రమ. మనసులు కలవని మనువు 25వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇందుమతి మాటలకు పెద్దగా నవ్వుతూ, అదంతా నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, రేపటి నుంచి మీకు పట్టబోతున్న రాజభోగం గురించి కలలు కంటూ హ్యాపీగా నిద్రపో అని చెప్పి ఫోన్ కట్ చేసి రానా వైపు చూస్తూ, హహా, ఆ రుద్ర గురించి నాకేం తెలియదు అనుకుని జాగ్రత్తలు చెప్తోంది పిచ్చిది అని నవ్వుతూ శాంభవి కిడ్నాప్కి రంగం సిద్ధం చేయడం మొదలుపెట్టాడు ఫణీంద్ర భూపతి. ఒక గంట తర్వాత ఆ ప్లాన్లో భాగంగానే తన మనుషులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, మీరేమన్నా చేయండి, ఎలా అయినా చేయండి, ఈ పని కోసం ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టండి, కానీ ఆ అమ్మాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేసి రావడానికి వీల్లేదు. అలానే ఈ విషయం మూడో కంటివాడికి కూడా తెలియకుండా వీలైనంత సైలెంట్గా జరిగిపోవాలి అని అంటూ, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, దాని మొగుడు కూడా దాని వెన్నంటే ఉన్నాడు. అసలే వాడి కళ్ళు స్కానర్ల కంటే చాలా పవర్ఫుల్. వీలైనంత వరకు వాడి కంట్లో పడకుండా పని ఫినిష్ చేయండి. అలా కాకుండా వాడికి మీ మీద ఇసుమంతైనా అనుమానం వచ్చిందా, మీ శవాలు కూడా తిరిగి ఇక్కడికి రావు. ఈ ఒక్క విషయంను మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పని పూర్తి చేయండి అని అంటాడు ఫణీంద్ర. అతని మాటలు విన్న వాళ్ళందరూ కూడా పెద్ద తలకాయ ముందుకు వచ్చి, హాహా, ఏం సాబ్, వాడి పిల్లాన్ని ఎత్తుకురమ్మని పైసలిచ్చి వాడిని అంతలా పొగుడుతూ మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు, అంత పోటుగాడవాడు అన్నాడు వెకిలిగా నవ్వుతూ. వాడి నవ్వు చూసి తను కూడా నవ్వుతూ, అవునరా, వాడు పోటుగాడే, వాడి సత్తా గురించి ఇక్కడ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లడికి కూడా తెలుసు. వాడి గురించి తెలిసిన ఇక్కడ వాళ్ళెవరు వాడితో పెట్టుకునే సాహసం కూడా చేయరు. అందుకే వాళ్ళు మిమ్మల్ని అస్సాం నుంచి గంటలో స్పెషల్ చాపర్ అరేంజ్ చేయించి మరీ ఇక్కడికి పిలిపించాను అన్నాడు ఫణీంద్ర. అది విని మళ్ళీ నవ్వుతూ, హహా, మీరింతలో చెప్తుంటే వాడెవడో చూడాలని చాలా తొందరగా ఉంది సార్ అంటూ వాడి తెగువేందో చూసి ఆయనకి మా దమ్మేందో కూడా చూయించి అప్పుడు ఆ పిల్లని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాం సార్ అన్నాడు సదరు పెద్ద తలకాయ పొగరుగా తగలేరుస్తూ. ఆ మాటలు విని, రే, నిన్ను అస్సాం నుంచి ఇక్కడ పిలిపించింది వాడి చేతిలో నువ్వు చావడానికి కాదు, అనవసరంగా పంతానికి పోయి చావుని నువ్వు కొని తెచ్చుకోకు, నేను చెప్పినట్టుగా వాడికి అనుమానం రాకుండా ఆ అమ్మాయిని మాత్రం ఇక్కడికి తీసుకొని రా చాలు అని అంటూ, ఫణీంద్ర భూపతి, నేను ఇంత చెప్పినా నీకంత ముచ్చటగా ఉంటే వాడి పెళ్ళాన్ని వెతుక్కుంటూ ఎలా అయినా మన దగ్గరికి వస్తాడు. అప్పుడు వాడిని అడ్డుకోవడంలో నీ సత్తా ఏంటో నాకు చూపిద్దు కానీ, వాడి సత్తా ఏంటో కూడా తెలుసుకుందు కానీ, ఇప్పుడు మాత్రం తొందరపడి వాడి కంట్లో పడి నా ప్లాన్ మొత్తం నాశనం చేయకు అన్నాడు చాలా స్ట్రిక్ట్గా వాడికి వార్నింగ్ ఇస్తూ. సరే సాబ్, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ వాడికి తెలియకుండా పని పూర్తి చేస్తాం, కానీ వాడు తన పిల్లాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే మాత్రం మా తడాకా ఏంటో చూపించి వాడిని పొగిడిన మీ నోటితోనే మమ్మల్ని పొగిడించుకొని కానీ ఇక్కడి నుంచి కదలమని సవాల్ చేస్తూ తన గ్యాంగ్తో కలిసి శాంభవిని తీసుకురావడానికి బయలుదేరతాడు ఆ రౌడీలలోని పెద్ద తలకాయ్. రుద్రాంశ్ అంటే ఏదో అల్లాటప్ప పోలీస్ అనుకుంటున్నాడు ఆ పెద్ద తలకాయగాడు. పాపం వాడి తలపొగరు మన రుద్రబాబు ముందు చూపించి మెడ మీద అసలు తలకాయ లేకుండా చేయించుకుంటాడేమో. వాళ్ళు వెళ్ళగానే రానా ఫణీంద్ర వైపు చూస్తూ ముందుకు వచ్చి, వీళ్ళు శాంభవిని ఆ రుద్రాంశ్ కంటపడకుండా తీసుకురాగా అనుకుంటున్నావా మామ? పైగా వాడెవడో కానీ చాలా నోటి దురదగాడిలాగా ఉన్నాడు. ఆ తుత్తరతో కానీ రుద్రాంశ్కి దొరికిపోతే మొదటికే మోసం వస్తుంది. వాడే అనుకుంటే వాడి గ్యాంగ్ అంతా కూడా అలాగే కనిపిస్తున్నారు. రుద్రాంశ్కి అనుమానం వచ్చి వాళ్ళు నాలుగు ఉదికితే నిజం మొత్తం కక్కేస్తారేమో అనిపిస్తోంది. వాడు కానీ సీన్లోకి ఎంటర్ అయితే ఆ శంఖం స్మగుల్ చేయడం ఉండదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఉండవు, నాకు నా శాంభవి దక్కదు, మొత్తానికి మన పగ చల్లారదు అంటూ మనం ఎందుకో రాంగ్ స్టెప్ వేస్తామేమో అని నాకు బలంగా అనిపిస్తోంది మామ అన్నాడు రానా. అతని మాటలు వినిచ్చా శుభం పలకర పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ముండా ఎక్కడ చచ్చింది అన్నట్ట వెనకటికి ఇలాంటి వాడే అని రానాని చూసి విసుక్కుంటూ, వాళ్ళు నార్త్లో పెద్ద పేరు మోసిన రౌడీలు, అక్కడ వాళ్ళు చెయ్యని అఘాయిత్యమే లేదు, అన్ని చేసినా ఇప్పటికీ వాళ్ళు ఒక్కసారి కూడా పోలీసులకి పట్టుబడలేదు అంటేనే అర్థం కావట్లా వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేయగలరో అంటూ, అందుకే వెతికి మరీ లక్షలు పోసి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. కాకపోతే వాడి ముందు రుద్రాంశ్ గురించి గొప్పగా చెప్పేసరికి వాడి ఈగో హర్ట్ అయ్యి అలా మాట్లాడాడు అంతే. కావాలంటే నువ్వే చూడు, ఆ రుద్రగాడికి అనుమానం రాకుండా శాంభవిని తీసుకొచ్చి మనకు అప్పగిస్తాడు అన్నాడు ఫణీంద్ర చాలా కాన్ఫిడెంట్గా స్మైల్ చేస్తూ. అతని మాటలు విని ఏం చేస్తారో ఏమో, ఏది ఏమైనా ఆ రుద్రని చంపి శాంభవిని నాకు దక్కిస్తే చాలు అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు రానా. వెళ్తున్న అతని వైపు చూసి, వీడు నా కూతురు ఫోటో ఏ ముహూర్తంలో చూశాడో కానీ ఆ రోజు నుంచి అన్ని పనులు బిజినెస్లు మానుకొని నా శాంభవి అని దాన్నే తలుచుకుంటూ విలన్ కాస్త జోకరై కూర్చున్నాడు. నేనేదో వీడు నాకు హెల్ప్ అవుతాడు కదా అనుకుని ఇక్కడికి వస్తే హెల్ప్ లేకపోగా ఎదురు నాకే తలనొప్పిలో తయారయ్యాడు అని రానాని తిట్టుకుంటూ కూర్చున్నాడు ఫణీంద్ర భూపతి. రుద్రాంశ్ వెళ్ళగానే అతని మాటలు గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని క్లోసెట్లో నుంచి లైట్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న సిల్క్ శారీ తీసుకొని నవ్వుకుంటూ చేంజింగ్ రూమ్లోకి వెళ్ళింది శాంభవి. కాసేపటికి శారీ కట్టుకొని అద్దం ముందు నుంచొని తన పొడవాటి కూరలని చక్కగా జడాల్లుకొని
బొట్టు పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యి ఒకసారి అన్నీ చూసుకొని అమ్మో లేట్ అయిపోతుంది ఇంతసేపు చేసావేంటని రొమాంటిక్ మూడ్లో నుంచి హిట్లర్ మూడ్లోకి వెళ్ళకముందే కిందకి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ స్టెప్స్ దగ్గరికి పరిగెత్తింది శాంభవి. తను వెళ్ళేసరికి సోఫాలో కూర్చొని శివానీని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని బామ్మగారితో కబుర్లు చెప్తూ ఉన్నాడు రుద్రాంశ్. అలా అతనిని చూసి నవ్వుకుంటూ మెల్లిగా మెట్లు దిగి కిందకు వెళ్ళింది. ఆవిడతో మాట్లాడుతూనే తన వైపు వస్తున్న శాంభవిని ఓరకంట గమనిస్తూ పింక్ శారీలో గులాబీ పువ్వులా కనిపిస్తున్న ఆమెను చూసి ఆకర్షితుడైపోతూ తదేకంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు రుద్రాంశ్. అలా మాట్లాడుతూ సడన్గా సైలెంట్ అయిపోవడం చూసి ఏమైంది నాన్న అంటూ తల తిప్పి అతను చూస్తున్న వైపుకు చూశారు బామ్మగారు. అక్కడ శాంభవి కూడా చుట్టూ చూసుకోకుండా కేవలం రుద్రవైపే చూస్తూ అతని చూపులకు బ్లష్ అవుతూ తమ వైపు రావడం చూసి ఓ ఇదా సంగతి, అయితే పెళ్ళామందం చూసి మూగపోయాడన్నమాట నా మనవడు అనుకుంటూ అందంగా ఉంది కదా నాన్న నా మనవరాలు అన్నారు. ఆవిడ ముసిముసిగా నవ్వుతూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా శాంభవిని చూస్తూ ఉన్న రుద్రాంశ్ ఆవిడ మాటలు విని గుండె మీద చేత్తో రుద్దుకుంటూ మామూలుగా కాదు నాన్నమ్మ అన్నాడు పుసుక్కున నోరు జారేస్తూ. అతని మాటలు విని అక్కడే ఉన్న రంగమ్మ అవ్వా అని నోరు నొక్కుని లోపలే నవ్వుకుంటూ ఉంటే మనవడి నుండి అలాంటి మాటలే వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన బామ్మగారు నాకు తెలుసురా మనవడా అంటూ పెద్దగా నవ్వేశారు. ఆ నవ్వులతో స్పృహలోకి వచ్చి అప్పుడు తను ఏమన్నాడో అర్థమై నాలిక ఖర్చుకుంటూ ఇలా దొరికేశానేంటి నేను అని అక్వార్డ్గా ఫీల్ అవుతూ నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, నువ్వు త్వరగా వచ్చేయి అంటూ అక్కడ ఉండలేక శివానిని తీసుకుని హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు రుద్రాంశ్. అతను వెళ్ళగానే రంగమ్మ బామ్మగారు ఇద్దరు మరింత పెద్దగా నవ్వుతూ ఉంటే వాళ్ళ అటెన్షన్ తన వైపు ఎక్కడ మలుతుందో అని భయపడి అమ్మమ్మ నేను వెళ్ళొస్తానంటూ మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి అప్పటికే స్టార్ట్ అయ్యి రెడీగా ఉన్న రుద్ర కారు ఎక్కేసింది శాంభవి. తను ఎక్కగానే కార్ని రయ్యమంటూ ముందుకి ఉరికించి నిన్ను కూడా ఏమన్నా అన్నారా అన్నాడు నవ్వుతూ. లేదు నేను వాళ్ళకంత టైం ఇవ్వలేదుగా మీ వెనకే వచ్చేసానంది నవ్వుతూ. ఆ మాటలకి తను కూడా నవ్వుతూ ఆమెని మరొకసారి తన కళ్ళతో స్కాన్ చేశాడు. అతని చూపులు చూసి శాంభవి తలంచుకొని సిగ్గుపడుతూ ఉంటే డాడీ రోడ్డు అంటుంది దిక్కులు చూస్తూ డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయట మా టీచర్ చెప్పింది అని అంది వెనుక సీట్లో కూర్చున్న శివాని వాళ్ళ మధ్యలోకి వస్తూ. తన మాటలకి తడబడుతూ లేదు చిన్ని నేను రోడ్ వైపే చూస్తున్నాను అంటూ రుద్రాంశ్ రోడ్ వైపు తిరిగితే ముసిముసిగా నవ్వుకుంటూ విండో సైడ్కి తల తిప్పేసింది శాంభవి. కాసేపటి ప్రయాణం తర్వాత వాళ్ళు వెళ్ళాలనుకున్న మాల్కి చేరుకున్నారు ముగ్గురు. రుద్రాంశ్ కార్ పార్క్ చేసి రాగానే ముగ్గురు కలిసి మాల్లోకి వెళ్ళారు. వాళ్ళు అలా వెళ్ళగానే ఇంటి దగ్గర నుంచి కార్నే ఫాలో అవుతూ ఉన్న ఆ రౌడీలు కూడా వాళ్ళ వెహికల్ని కాస్త దూరంగా ఆపి మెల్లిగా మాల్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చెప్పు ఫస్ట్ ఏం తీసుకుందాం అన్నాడు రుద్రాంశ్ శాంభవిని చూస్తూ. తను ముందు చిన్నికి డ్రెస్సెస్ చూద్దాం అనేసరికి ముగ్గురు కిడ్స్ సెక్షన్ వైపు వెళ్ళారు. అక్కడ చిన్నికి డ్రెస్సెస్ టాయ్స్ ఇంకా అన్నీ తీసుకున్నాక పద ఇప్పుడు నీకు తీసుకుందాం అన్నాడు రుద్రాంశ్. ఆ మాటలు విని అయ్యో ఇప్పుడు నాకెందుకండి నా దగ్గర చాలానే ఉన్నాయి అని అంటున్నా వినకుండా శాంభవిని లేడీస్ సెక్షన్ వైపు లాక్కుపోయాడు రుద్రాంశ్. కాసేపటికి ముగ్గురు శారీస్ కౌంటర్ ముందు నిలబడితే శివాని రుద్ర ఇద్దరు నీకు ఇది బాగుంటుందని అది బాగుంటుందంటూ వాళ్ళకి నచ్చిన శారీస్ ఆమెకు చూపిస్తూ ఉన్నారు. కానీ అవేమీ ఆమె చెవులకు చేరట్లేదు. అంతకుముందే తమ పక్కగా ఉన్న వాళ్ళ మాటలు ఆమె చెవిన పడటంతో తన కోపం నశాలని కంటి ఎర్రటి కళ్ళతో కాల్చేసేలా వాళ్ళ వైపే చూస్తూ అటు పక్కగా అడుగులు వేసింది శాంభవి. అసలు ఏమైందంటే వీళ్ళు మాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మన రుద్రాంశ్ బాబుని చూసి మెస్పరైజ్ అయ్యి వాళ్ళనే ఫాలో అవడం మొదలుపెట్టారు కొంతమంది గర్ల్స్. కిడ్స్ సెక్షన్లోనే వాళ్ళు రుద్రాంశ్ వైపు చూసడం గమనించిన పెద్దగా పట్టించుకోలేదు శాంభవి. అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు. అలానే ఇప్పుడు శారీస్ సెక్షన్లోకి కూడా వచ్చేసారు. వీళ్ళు శారీస్ చూస్తూ ఉంటే ఆ అమ్మాయిలు రుద్రాంశ్కి సరిగ్గా ఆపోజిట్లో నుంచున్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి అతని వైపే రెప్ప వేయకుండా చూస్తూ మన ఏసీపీ సార్ భలే హ్యాండ్సమ్గా ఉన్నారు కదే అని అంది. ఉత్త హ్యాండ్సమ్ ఏంటి సూపర్ హాట్గా ఉంటేను ఆ మజిల్స్ చూడు సార్ది 6 ప్యాక్ కాదు ఏకంగా 8 ప్యాక్లా ఉంది అని అంది రెండో అమ్మాయి రుద్రాంశ్ని కొరుక్కు తినేలా చూస్తూ. అవును అసలు ఇలాంటి పర్సనాలిటీకి ఒక్కరోజు గర్ల్ ఫ్రెండ్గా ఉంటే చాలు అదే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అంది మూడో అమ్మాయి ఏమాత్రం తగ్గకుండా. ఆ అమ్మాయిలు వీళ్ళకి దగ్గరగా ఉండడంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. అది విని కూడా రుద్రాంశ్ ఏమీ పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ ఉంటే ఆ మాటలు వింటున్న శాంభవి మాత్రం చాలా కోపంగా ఆ అమ్మాయిల వైపే కాల్ చేసేలా చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కోపంగా తమ వైపే వస్తున్న ఆమెను చూసి లోపల భయం మొదలైనా ఇది బయటకు కనపడకుండా కవర్ చేసుకుంటూ అలానే నిల్చున్నారు ఆ ముగ్గురు అమ్మాయిలు. తాము పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయిన శాంభవిని చూసి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఆమె వెనకే వెళ్ళారు రుద్రాంశ్ శివానీలు కూడా. ఆ ముగ్గురి ముందు నుంచొని చేతులు కట్టుకుని వాళ్ళ వైపే సీరియస్గా చూస్తూ ఏది ఇందాక మాట్లాడిన మాటలు ఇంకోసారి మాట్లాడండి అని అంది శాంభవి. తన కోపాన్ని చూసి జంకుతూ
మే మేమేం మాట్లాడామండి అన్నారు వాళ్ళు తడబడుతూ. అదేంటి ఇప్పటిదాకా ఏసీపీ గారిని చూసి అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, హాట్గా ఉన్నారు అంటూ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారుగా, అప్పుడే మర్చిపోయారా అంటూ అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఆడపిల్లలమనే ఇంగితం కూడా లేకుండా ఒక పరాయి మగవాడి గురించి పబ్లిక్లో నుంచొని ఇలానేనా మాట్లాడేది అని అంది ఫుల్ బేస్ నిండిన వాయిస్తో. తన మాటలు విని అందరూ వాళ్ళ వైపే సినిమా చూసినట్టుగా చూస్తుండడం చూసి సిగ్గుతో తలదించుకున్నారు ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా. అది గమనించిన శాంభవి వాళ్ళ వైపు చూసి, ఇప్పుడు ఎందుకు ఇలా తలదించుకున్నారు మీరు? ఓ, వాళ్ళందరికీ మీరు చేసిన వెతవ పని తెలిసిపోతుందనా అని అంటుంది శాంభవి వెటకారంగా. ఈ బుద్ధి మీరు అలాంటి మాటలు మాట్లాడక ముందు ఉండాలి అని వాళ్ళ వైపు చూపిస్తూ పరీక్షగా చూస్తుంటే నిండా 20 ఏళ్ళు కూడా నిన్నట్లేవు మీకు, ఏం చదువుతున్నారు మీరు అని అంది. అయినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలానే నుంచోడడం చూసి చెప్పండి అని అంది గద్దించినట్టుగా. ఆ అరుపుకి భయపడి డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం అన్నారు వాళ్ళు వణుకుతున్న గొంతుతో చాలా చిన్నగా మాట్లాడుతూ. మరి ఈ టైంలో కాలేజ్లో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నారు అంటే వాళ్ళ భుజాలకు వేలాడుతున్న బ్యాగ్స్ చూసి, ఓహో, కాలేజ్ బంక్ కొట్టి ఇక్కడ షికారు చేస్తున్నారా? గుడ్, వెరీ గుడ్. పాపం మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తిని తినక అన్నట్టు వేలకి వేలు ఫీజులు కట్టి మీ భవిష్యత్తు బాగుండాలని మిమ్మల్ని కాలేజీకి పంపిస్తుంటే వాళ్ళ కళ్ళు కప్పి మీరు చేస్తున్నదేంటి? క్లాస్లకు అటెండ్ కాకుండా ఇలా మాస్లో షికారులు చేయడం, ఆడపిల్లలవని కూడా చూడకుండా మర్చిపోయి అబ్బాయిల కంటే దారుణంగా మాట్లాడడం అంటూ వాళ్ళ వైపు చీదరింపుగా చూస్తూ, ఇదేనా మీ తల్లిదండ్రుల కష్టానికి మీరు ఇచ్చే విలువ అని అంది వాళ్ళ తప్పుని వాళ్ళకి ఎత్తి చూపిస్తూ. ఆమె మాటలు విని తాము ఎంత పెద్ద తప్పు చేస్తున్నాము అని అర్థమైన ఆ అమ్మాయిలు ముగ్గురు శాంభవిని చూసి చేతులు జోడిస్తూ, మమ్మల్ని క్షమించండి మేడం, టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలన్న భ్రమలో మేము ఎంత తప్పు చేస్తున్నామో గ్రహించలేకపోయాము. ఈ టైం మళ్ళీ రాదు అని సరదాగా కోసం చేస్తున్నాము అనుకున్నామే. మేము చేస్తున్న ఈ పని వల్ల మా తల్లిదండ్రులను ఎంత బాధ పెడుతుందో గ్రహించలేకపోయాము. సారీ మేడం అన్నారు వాళ్ళు గిల్టీగా తలదించుకుంటూ. అలా చెప్తున్న వాళ్ళని చూసి మనస్ఫూర్తిగా నవ్వుతూ, మీ సారీలు పూరీలు నాకు అక్కర్లేదు, కానీ ఇకపై ఎప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. టీనేజ్ లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే హెల్తీగా అందరూ చూసే హర్షించేలా ఉండాలి, కానీ నలుగురి నొలలో నానుతూ తల్లిదండ్రులకి తలవంపులు తెచ్చేదిగా ఉండకూడదు. సో ఈ ఏజ్ని ఎంజాయ్ చేయండి, ఎట్ ఏ టైం అందరూ మెచ్చుకునేలా మసలండి అంటూ వాళ్ళని దగ్గరికి తీసుకుంది శాంభవి. అక్కడే ఉండి మొదటి నుంచి ఆమె మాట్లాడుతున్న మాటలని వింటూ నుంచిన రుద్రాంశ్ శాంభవి వాళ్ళ తప్పును తెలియజెప్పిన వైనం చూసి ముచ్చటేస్తూ ఉంటే, అబ్బో, ఈ అమ్మాయిలో ఈ టాలెంట్ కూడా ఉందే అని అనుకుంటూ గ్రేట్ఫుల్గా చూస్తూ నుంచుంటే శాంభవిని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలు కూడా మొదటి నుంచి ఈ సీన్ అంతా చూసి, అమ్మో, ఈ అమ్మాయి ఏమీ అమాయకురాలు కాదు, మనం కాస్త జాగ్రత్తగానే ఈ అమ్మాయిని డీల్ చేసి ఈ డీల్ని కంప్లీట్ చేయాలి. మనం తన కోసం వచ్చినట్టుగా ఆమెకి ఏమాత్రం అనుమానం వచ్చినా మనల్ని కూడా ఇలా అందరిలో నుంచోపెట్టి కడిగి పారేస్తుంది, కాబట్టి కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలి అనుకున్నారు గ్యాంగ్ అంతా మూకుముడిగా. కాసేపటికి ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోగా అప్పటిదాకా వాళ్ళ వైపే సినిమా చూసినట్టుగా చూస్తున్న జనాలు కూడా తిరిగి వాళ్ళ పనుల్లో వాళ్ళు పడ్డారు. వాళ్ళు వెళ్ళిపోగానే తన వైపే వస్తున్న శాంభవిని రుద్రాంశ్ నవ్వుతూ చూస్తుంటే ఆ నవ్వు చూసి చాలే నవ్వినంత వరకు, ముందు వాళ్ళని కాదు మిమ్మల్ని అనాలి. అసలు షాపింగ్ ఎవరైనా ఇలా రెడీ అయ్యి వస్తారా? మిమ్మల్ని రోజు చూస్తున్న నాకే ఏదోలా అయిపోతే ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళు అలా చూడటంలో మాట్లాడటంలో తప్పే ఉంది అని ఓపెన్ అయి ఉన్న షర్ట్ బటన్ని పెడుతూ, ఇంకోసారి నాతో బయటకు వచ్చేటప్పుడు కాదు మీరు ఎప్పుడు బయటకు వచ్చినా ఇలా రెడీ అయ్యి వచ్చారంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత అదేంటి ఇదేంటి అంటే మాత్రం నా బాధ్యత కాదు, ముందే చెప్తున్నా అని అంది శాంభవి రుద్రాంశ్కి జలసీతో కూడిన చిన్నపాటి వార్నింగ్ ఇస్తూ. ఆమె మాటలు విని నవ్వుతూ, సరే నా దేవేరి గారు మీ ఆజ్ఞ సదా శిరసా వహిస్తామన్నాడు రుద్రాంశ్ డ్రామాటిక్గా. అతని మాట తీరు అలా అంటున్నప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వేస్తూ, చాలే ఇక పదండి ఇంటికి వెళ్దామంది శాంభవి. అప్పుడైనా నీకు ఇంకా శారీస్ తీసుకోలేదుగా, నా చిన్ని తల్లికి ఐస్ క్రీమ్ కూడా కొనివ్వలేదు, అప్పుడే ఇంటికేంటి, పద అంటూ ఆమె చేపట్టుకొని మళ్ళీ శారీస్ సెక్షన్ వైపు లాక్కొని వెళ్ళిపోయాడు రుద్రాంశ్. ఇక తండ్రి కూతురు ఇద్దరు ఆమె వద్దన్నా వినకుండా ఆ శారీ ఈ శారీ అంటూ 10 శారీస్ ప్యాక్ చేయించేశారు. తర్వాత ముగ్గురు కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర సెటిల్ అయ్యారు. అప్పటిదాకా జనాల్లో కలిసిపోయి వాళ్ళనే ఫాలో అవుతున్న ఫణీంద్ర పంపిన రౌడీలు కూడా మెల్లిగా వాళ్ళకి అనుమానం రాకుండా కాస్త దూరంలో కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. శివాని శాంభవిలని కూర్చోమని ఆర్డర్ చెప్పడానికి వెళ్ళాడు రుద్రాంశ్. అతను వెళ్ళిన కాసేపటికే శివాని వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పడంతో రుద్రాంశ్కి చెప్పి వెళ్దామని తన కోసం చూసింది, కానీ అతను వాళ్ళకి చాలా దూరంలో జనం మధ్యలో ఉండడం చూసి ఇతను వచ్చేసరికి వచ్చేయచ్చులే అనుకుంటూ శివానిని తీసుకొని రెస్ట్ రూమ్స్ వైపు వెళ్ళింది శాంభవి. మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆమెలనే గమనిస్తూ ఉన్న రౌడీలు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏదో సైగ చేసుకొని ఒక్కొక్కరుగా వాష్రూమ్స్ వైపుగా వెళ్ళారు.
అక్కడ శివానిని లోపలికి పంపించి బయట వెయిట్ చేస్తూ ఉన్న శాంభవి తన ముందు నుంచి వెళ్తున్న రౌడీలను చూసి కాస్త అనుమానంగా అనిపించినా కూడా పెద్దగా పట్టించుకోకుండా శివాని కోసం చూస్తూ నుంచుంది. కొంతమంది రౌడీలు ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉందేమోనని చూడడానికి వెళ్ళాడు వాళ్ళలోని పెద్ద తలకాయ్. ఆ మాల్కి బ్యాక్ సైడ్ చిన్న గేట్ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండడం చూసి అక్కడ జనం తాకిడి లేకపోవడంతో ఇదే ఆమెను తీసుకువెళ్ళడానికి బెస్ట్ వే అని అనుకుంటూ తిరిగి శాంభవి ఉన్న ప్లేస్కి వెళ్ళాడు. వీళ్ళ తీరు ఆమెకు తేడాగా తోస్తూ ఉండడంతో చిన్ని త్వరగా రా, నాన్న అక్కడ డాడీ వెయిట్ చేస్తూ ఉన్నారమ్మా అని అంది. శివానిని తొందర చేస్తూ 2-3 నిమిషాలు అబ్జర్వ్ చేసి ఎవరూ రాకపోవడంతో ఇద్దరు రౌడీలు గబగబా శాంభవి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు తన దగ్గరికి రావడం చూసి తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఉండగానే ఆమెను దొరకబుచ్చుకొని తమ చేతిలో ఆల్రెడీ సిద్ధంగా ఉంచుకున్న క్లోరోఫామ్ కర్చీఫ్ని బలవంతంగా శాంభవి ముక్కుకి అడ్డం పెట్టేశారు. పాపం ఎలా అయినా తప్పించుకోవాలని చాలాసేపు ఊపిరి బిగబట్టి పెనుగులాడింది. కానీ ఆఖరి నిమిషంలో ఓటమి దరిచేరగా ఊపిరి పీల్చుకొని ఆ మత్తుకు స్పృహ పక్కనున్న రౌడీ భుజంపై వాలిపోయింది శాంభవి. ఇదంతా దూరం నుంచి చూసిన సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోవాలని దగ్గరగా వచ్చేసరికి ఆ పెద్ద తలకాయ్ తన దగ్గర దాచిన కత్తిని బయటకు తీసి నిర్దాక్షిణ్యంగా అతని గొంతు కోసేశాడు. కత్తిఘాటు బాగా లోతుకు తగ్గడంతో అక్కడికక్కడే చనిపోయాడు సెక్యూరిటీ గార్డ్. కిందప్పుడే గిలకలా కొట్టుకుంటున్న అతన్ని చూసి రాక్షసంగా నవ్వుకుంటూ ఆమెను తీసుకుని బ్యాక్ గేట్ వైపు అడుగులు వేశారు ఆ రౌడీ బ్యాచ్. అప్పుడే తన పని కంప్లీట్ చేసుకుని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన శివానికి అక్కడ శాంభవి కనపడకపోవడంతో అమ్మ అమ్మ అని చుట్టూ వెతుకుతూ గేట్ వైపు చూసి ఆ రౌడీల చేతుల్లో ఉన్న ఆమెను చూసి అటువైపు పరిగెత్తింది శివాని. ఇకపోని అప్పటికే వాళ్ళు గేట్ దాటి అక్కడ రెడీగా ఉన్న కారులో శాంభవితో సహా ఎక్కైగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా రయ్యిపుంటూ ముందుకు దూసుకెళ్ళిపోయింది. వాళ్ళు శాంభవిని తీసుకువెళ్ళిపోవడం చూసి ఏడుస్తూ ఆ విషయం రుద్రాంష్కి చెప్పడానికి మాల్ లోపలికి వెళ్ళి పరిగెత్తింది శివాని. ఇప్పుడు శివాని ద్వారా శాంభవి కిడ్నాప్ అయిందని తెలుసుకోబోతున్న రుద్రాంష్ ఆమెని ఫణీంద్ర కిడ్నాప్ చేశాడని ఎలా తెలుసుకుంటాడో, వాళ్ళ ప్లాన్ని ఎలా నాశనం చేసి ఆమెను కాపాడుకుంటాడో రాబోయే అప్డేట్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.